తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికకు ముందు ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గురుకులాలకు సొంత భవనాలు, గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీలను చెల్లించాలని నిర్ణయించామన్నారు రేవంత్. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు సీఎం రేవంత్. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కులగణనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలల వివరాలు అందించాలన్నారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు వంటి బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల కాకుండా ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం. దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని అన్నారు సీఎం. కళ్యాణమస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ను రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరైన ఈ సమావేశంలో సంక్షేమ హాస్టళ్ల తీరును సమగ్రంగా సమీక్షించారు.